మీరు సమస్యలతో బాధపడుతున్నారా? వెంటనే గురువు గారిని సంప్రదించండి. ఈ గురువు గారు అన్ని రకాల సమస్యలకు కూడా తగు పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యకైనా తగు పరిష్కార మార్గం చూపబడును. ప్రత్యేకించి స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 18వ తేదీ అనగా సోమవారం తిథి. ఈ రోజున తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. రహస్య శుభవార్తలు అలాగే ఆకస్మిక శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఏం జరగబోతుంది, ఆ యొక్క శుభవార్తలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఈ రోజున మీకు ధన లాభం కలిగే అవకాశం కనిపిస్తుంది. మీరు మాత్రం జీవిత భాగస్వామిని పూర్తిగా నమ్మండి, శుభం జరుగుతుంది. జీవిత భాగస్వామి యొక్క ప్రేమ అర్థం చేసుకోండి, అలాగే బహుమతిని అందచేయండి. మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ బంధం మరింత బలపడుతుంది. తోబుట్టువులు మీకు సహాయ సహకారాలు అందచేస్తారు. వృత్తిపరమైన సంబంధాల్లో మెరుగుపడతాయి. శుభ సమాచారం అందుకుంటారు. ముందుకు సాగే అన్ని పనులు కూడా ముందుకు సాగిపోతూ ఉంటాయి. విజయం మీ వెంటే ఉంటుంది. ఈ రాశి వారు ధైర్యం కోల్పోవద్దు. కార్యాచరణలో పెరుగుదల కనిపిస్తుంది. అందరి సహకారంతో ముందుకు సాగగలుగుతారు. సులభమైన ప్రయత్నాలకు ప్రేరణ అనేది లభిస్తుంది. పని వ్యాపారంలో కావలసిన ఫలితాలు అందుకుంటారు. వాణిజ్య విషయాల్లో ప్రభావవంతంగా ఉంటారు. అడ్డంకులు అన్ని స్వయంచాలకంగా తొలగిపోతాయి. పరిస్థితులు అన్ని కూడా మెరుగవడం ప్రారంభమవుతాయి. అధికారులతోటి ఉన్నతాధికారుల యొక్క నమ్మకాన్ని కూడా గెలుచుకుంటారు. ఉత్సాహంగా ముందుకు సాగగలుగుతారు. స్మార్ట్ పనిని పెంచుకుంటారు. వేరువేరు విషయాలు అనుకూలంగా ఉంటాయి. విధానాన్ని అమలు చేయడం సాధ్యమవుతుంది. హేతుబద్ధంగా ఉంటారు. లాభం పెరుగుతుంది. ప్రణాళికలు ఊహించిన విధంగా ఉంటాయి. ఆర్థిక విజయాలు ప్రోత్సహించబడతాయి. న్యాయ విషయాల్లో క్రియాశీలత ఉంటుంది. క్యాటరింగ్ బాగా నిర్వహించబడుతుంది. ప్రణాళికలపై దృష్టి కొనసాగించండి. విస్తరణ కేసులు వేగం పుంజుకుంటాయి. ప్రత్యేక నియంత్రణ కష్టమో. వాణిజ్య విషయాల్లో అవగాహన కలిగి ఉంటారు. ఒప్పందాల్లో ఆతృత ఉంటుంది. ఉత్తమ పనులకు వేగం పుంజుకుంటారు. సమయానికి లక్ష్యాలు పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో సులభమైన పద్ధతులు అవలంబిస్తారు. పనులు అనుకూలంగా చేయబడతాయి. మీకు ఒక్కొక్క ఒప్పందం కూడా తీసుకోవడం సాధ్యమవుతుంది. ఆరోగ్యం మీద జాగ్రత్త ఉంచండి. నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కబళిస్తాయి. డబ్బు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆసుపత్రుల పాలవ్వాల్సి వస్తుంది. కాబట్టి పూర్తి శ్రద్ధ తీసుకోండి. ఆరోగ్యంపై మరీ ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. స్త్రీలు ఎక్కువగా కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతుంటారు. మహిళలు చాలా వరకు కూడా ఇంట్లో పనుల వలన కాస్త ఇబ్బంది కలుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మహిళలు ఇంట్లో సమస్యలు కూడా వేధిస్తుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు పసుపు రంగు వస్తువులను కానీ వస్త్రాలను కానీ దానం చేయండి. దత్తాత్రేయ స్తోత్రాలు పఠిస్తే మేలు కలుగుతుంది. దత్తాత్రేయ స్తోత్రాలు పఠిస్తే మేలు కలుగుతుంది. ఉన్న దోషాలు పరిహారం అవుతాయి. విద్యార్థులకు ఉన్నటువంటి బాధలు కూడా తొలగించబడతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.